సహోదరులందరికీ కూడా మరొకసారి మన రక్షకుడున్న ప్రభువును యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ దినములలో అనేక మంది ఎలక్ట్రిక్ డేస్లను మరి చేస్తూ ఆచరిస్తూ ఉపవాసాలు చాలా మంది వింటూ ఉంటారు. మంచిదే. అయితే ఉపవాసము అనేది మన యొక్క జీవితానికి ఒక ఆయుధము లాంటిది. దేవునితో నడవాలి అంటే, దేవునితో కలిసి బ్రతకాలి అంటే, దేవునితో కలిసి జీవించాలి అంటే ఉపవాసము అనేది మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపించేటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనము మరి యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాసాన్ని గురించి తెలుసుకుందాం. గడిచినటువంటి దినములలో 3 సంవత్సరముల 6 నెలల చిల్లర నేను ఉపవాసం ఉండటకు దేవుడు నాకు సహాయం అందించాడు. అయితే ఇప్పుడైతే ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నాను. నా అంతట నేను ఉపవాసం చేయాలంటే అది జరగనేటువంటి పని. ఎందుకంటే ఉపవాసము అనేది మన జీవితము ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసంలో మనము ఎన్నో పొందుకోవచ్చు, మేలులు, ఆశీర్వాదములు. అయితే లోకంలో ఉన్నటువంటి వాడు ఆ ఉపవాసానికి భంగము కలిగించేటువంటి వాడు. నేనైతే 5 సంవత్సరములు తండ్రి ఉపవాసము ఉండాలి అనుకున్నా. కానీ 3.5 సంవత్సరంలోనే మరి సాతానుడు నా యొక్క ఉపవాసానికి అంతరాయం కలిగించాడు. అయినను దేవునికి స్తోత్రములు. మళ్ళీ ఎన్నోసార్లు ఉపవాసం చేయాలనుకున్నాను. మళ్ళీ ఒకరోజు 4-5 రోజులు ఉపవాసం ఉన్నాను. మళ్ళీ అంతరాయం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉండకముందు మన పరిస్థితులు వేరు. మనల్ని ఎవ్వరు కదిలించారు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని యందు విశ్వాసంగా ఉండు, నిన్ను మాత్రం అపవాది ఏమి అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసము చేయాలి, నా జీవితాన్ని నిలబెట్టినటువంటి వాడు, నా జీవితానికి కర్త అయినటువంటి వాడు, నా జీవితం అంతయు నేను నా తండ్రితో కలిసి జీవిస్తాను, ఈ ఉపవాసములో నా తండ్రిని హెచ్చిస్తాను, ఈ ఉపవాసం ద్వారా నా తండ్రి గొప్పతనాన్ని ప్రకటిస్తాను, ఈ ఉపవాసం ద్వారా తండ్రిని మహిమపరుస్తానని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, అప్పుడు నీవు అపవాదికి మరి శోధించుటకు నీవు వాడికి ఒక ఆయుధముగా మారుతావు. అంతవరకు అపవాది నిన్ను ఏమి అనడు, నువ్వేమన్నా చేసుకో. అయితే ఉపవాసము అనే లోపే వాడికి ఎక్కడ లేనంత బాధ కలుగుతుంది. నా ప్రియ సహోదరి, ఎందుకు అంత బాధ వాడికి అంటే, నీవు దేవునితో కలిసి జీవించుట వాడికి ఇష్టం లేదు కాబట్టి, దేవుని ఆశీర్వాదములు పొందుకునుట వాడికి ఇష్టం లేదు కాబట్టి, దేవునితో కలిసి ఆరాధించుట వాడికి ఇష్టం లేదు కాబట్టి, వాడు ఆ ఉపవాసమును ఎలాగైనా సరే మరి భగ్నం కలిగించాలని ఆలోచన చేస్తాడు. ఇక్కడ మనము యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియ సహోదరి సహోదరుడు,
యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోకముందు 33.5 సంవత్సరములు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తే 30 సంవత్సరములు యేసుక్రీస్తును ఎలాంటి టార్గెట్ అపవాది చేయలేదు. యేసుక్రీస్తు మీద ఎప్పుడు వాడు ఆ యొక్క ప్రయోగము చేయలేదు. ఇక్కడనే మన యొక్క ఉపవాసానికి బలము ఏ విధముగా ఉంటుంది, ఉపవాసానికి ఎలాంటి ఆశీర్వాదము ఉంటుందో ఒక నిదర్శనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడు, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి ప్రభువు అని వాక్యము వింటున్నటువంటి మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే, ఆయన యొక్క ప్రతి ఒక్క నడిపింపు, ఆయన ప్రతి ఒక్క ప్రార్థన, ఆయన ప్రతి ఒక్క తగ్గింపు, ఆయన నడిచే విధానము, ఆయన బోధించే విధానము, ఆయన ప్రార్థన చేసే విధానము, ఆయన తగ్గింపు తనమంతయు కూడా మన కోసము మాత్రమే. పరలోకానికి మనము ఏ విధముగా నడవాలి, ఒక మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము నుంచి కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడమని, ఉదయకాల సమయంలో తండ్రి పరలోకము నుండి మీ నీతిని, పరలోకము నుండి తండ్రి మీరు మా పైన చూపినటువంటి ప్రేమను, మా కోసం పడినటువంటి శ్రమను దేవా, మీరు దేవుని కుమారుడు అయి ఉండి మీరు చేసినటువంటి ఉపవాసాన్ని ఈ ఉదయకాల సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అయితే మీరు మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడుతున్నటువంటి వాడిని నేను కాదు, కానీ మాట్లాడిస్తున్నటువంటి వాడు మీరు మాత్రమే. పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఈ ఉదయకాల సమయంలో పరలోకపు ఆశీర్వాదములు, దీవెనలు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దేవా మాకు అనుగ్రహించి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని బ్రతికే దినము మాకు అనుగ్రహించి సహాయం అందించండి. బిడ్డలు ఎంతో మంది ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఆ ఉపవాసము తండ్రి మిమ్మల్ని గణపరిచేటువంటి ఉపవాసంగా, మీరు మమ్మల్ని తండ్రి పవిత్రులుగా నడిపించేటువంటి ఉపవాసంగా ఉండేలాగా దయచేయమని వేడుకొనొచ్చు. ఈ మాటల ద్వారా మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతూ ముందుకు వెళుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, అపవాది చేత శోధింపబడుటకు
ఎందుకు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి వెళ్ళవలసి వచ్చింది అంటే, ఒకసారి మనము 3వ అధ్యాయము 16వ వచనము మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో జీవిస్తున్నటువంటి అపవాదికి ఒక శబ్దము వినబడినట్టుగా మనం చూస్తాం. ఈ శబ్దాన్ని అక్కడ ఉన్నటువంటి వారు విన్నారు. ఈ శబ్దము ఏం శబ్దమై ఉంటున్నదో వాక్యము చదివినప్పుడల్లా కూడా మనము కూడా ఆ శబ్దాన్ని వింటూ ఉంటాం. అక్కడ ఒక శబ్దము వచ్చింది. ఏ శబ్దమో, ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు అన్నటువంటి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసము తీసుకున్న సమయంలో ఆ శబ్దము వినుటకు మనము లేము. కానీ అక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన ముందు ఉండి బాప్తిసం తీసుకొని బయటికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకొని బయటికి వచ్చాడో ఆకాశము తెరవబడినట్టుగాను, ఆకాశము నుండి ఒక పావురము దిగి వచ్చి ఆయనను తాకినట్టుగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను అన్నటువంటి ఒక శబ్దము అక్కడ ఎప్పుడైతే వచ్చిందో, ఆ శబ్దము ద్వారా లోకములో ఉన్నటువంటి అపవాది ఉలిక్కి పడ్డాడు. లోకములో ఉన్నటువంటి అపవాది భయపడ్డాడు. లోకములో లోకాన్ని తన మరి ఆ యొక్క అస్త్రాలతో అనగా తన స్వాధీనములో ఉంచుకున్నటువంటి అపవాది ఆ శబ్దాన్ని బట్టి భయపడాడు. అయితే ఆ భయపడినటువంటి అపవాది ఎంత బలవంతుడో కూడా మనం చూద్దాం. అయితే అపవాది చేత శోధింపబడుటకు అరణ్య ప్రాంతములోనికి వెళ్ళాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు అంటే, అరణ్య ప్రాంతములోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఒంటరిగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆయన చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేసేటువంటి ప్రార్థనలో ఎలాంటి అలజడి ఉండకూడదు. ఒంటరిగా ఉండాలి. నీవు దేవునితో మాట్లాడాలి అంటే ఒంటరిగా దేవునితో గడిపేటువంటి సమయాన్ని నీవు కేటాయించుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క విషయంలో మనకు పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు ఆయన. అయితే 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసము చేయుటకు అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళాడు. అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుటకు, ఇంకొకటి అపవాదితో శోధింపబడుటకు వెళ్ళినట్టుగా మనం. అయితే 40 దినములు 40 రాత్రులు ఆయన ఏమి ఆహారము కానీ నీళ్లు కానీ ముట్టుకోకుండా తండ్రితో తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. తండ్రి యొక్క శక్తిని పొందుకుంటూ ఉన్నాడు.
తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటకు ఆయన మొదటి స్టెప్. తండ్రి ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించాడో ఆ యొక్క పనిని చేయుటకు ఆయన పరలోకము నుండి దేవుని ద్వారా శక్తిని పొందుకుంటూ ఉన్నాడు. మనమైతే 40 దినములు 40 రాత్రులు దేవుడు ఎరుగునేమో, కానీ ఒక 2 దినములు 2 రాత్రులు కంటిన్యూగా మనము ప్రార్థన చేసి ఏమి ముట్టుకోకుండా ఉంటే మనము పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. మనం ఏమైపోతామో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రము 40 దినములు ఆయన ఏమి ముట్టుకోలే. 40 దినములు ప్రార్థన చేస్తూ 40 రాత్రులు కూడా ప్రార్థన చేస్తూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము పరలోకానికి నడిపింపుగా ఉండాలి అంటే, లోకములో జీవిస్తున్నటువంటి నీవు దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే, ఉపవాసము నీ జీవితములో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఉపవాసాన్ని మొదలుపెట్టాడు. ఉపవాసాన్ని మొదలుపెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే, అన్నీ కూడా విడిచిపెట్టాడు. ఎవరితో సంబంధము లేకుండా ఉన్నాడు. ఒకరితోనే సంబంధము కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఒకరితోనే సంబంధము కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకరితోనే సంబంధము కలిగి ఆరాధిస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ఉపవాసాన్ని మొదలుపెట్టినటువంటి మనము, ఉపవాసము చేయాలనుకున్నటువంటి మనము, ఉపవాస జీవితాన్ని కొనసాగించుకోవాలనుకున్నటువంటి మనము ఎవరితోనూ సంబంధము లేకుండా ఒకరితోనే సంబంధము కలిగి జీవించేవారమై ఉండాలి. ఆయన పరలోకమందున్నటువంటి తండ్రితో సంబంధము కలిగి జీవించుటకు, ఒంటరిగా ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా, ఒంటరిగా నీవు ఒక్కరోజు ఉపవాసము చేయి, అర్ధ రోజు ఉపవాసము చేయి. ఉపవాసము ఎలా ఉండాలి అంటే, దేవునితో కనెక్ట్ కలిగినటువంటి ఉపవాసముగా ఉండాలి. ఎవరికి సంబంధంగా ఉండకూడదు, దేవునికి మాత్రమే సంబంధంగా ఉండాలి. నీ ఉంటున్నటువంటి గృహములోనే, నీ రూములోకి వెళ్ళుము. పరలోకమందున్నటువంటి తండ్రితో సంబంధము కలిగేటువంటి ఉపవాసము నుంచి, ఉపవాసము చేస్తున్నారని లోకానికి చూపించకు. వేషధారుల వలె ఉపవాసము ఉండకూడదు. పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచేటువంటి ఉపవాసంగా నీ ఉపవాసం ఉండాలి. అందరిని పొగిడి, అందరూ పొగిడేటువంటి ఉపవాసంగా నీ ఉపవాసం ఉండకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పరలోకమందున్నటువంటి తండ్రిని గణపరిచేటువంటి ఉపవాసంగా ఉండాలి. నీ ఎవరి మీద నమ్మకం ఉంచావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని కొనియాడుతున్నావు, పరలోకమందున్నటువంటి తండ్రిని, నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను. మరి నీ ఉపవాసము ఆయనకు సంబంధము కలిగి ఉండాలి. కానీ లోకానికి చూపించవలసినటువంటి, వేషధారణ చేయవలసినటువంటి ఉపవాసం నువ్వు చేయకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ లోకానికి రాజాతిరాజుగా వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు. అయితే ఆయన ఉపవాసము చేసేటప్పుడు ఊరిలో ఉండి జనాల మధ్య ఉపవాసము చేయవచ్చు కదా, జనాలకు చూపించవచ్చు కదా. ఆయన 40 దినములు ఉపవాసం చేస్తున్నాను, 40 రాత్రులు నేను ఉపవాసం చేస్తున్నానని అక్కడ జనసమూహం చూపించవచ్చు కదా.
బాప్తిసం తీసుకున్నటువంటి సమయంలో ఎంతమంది అక్కడ ప్రజలు ఉన్నారు? వారికి చూపించవచ్చు కదా, కానీ ఒంటరిగా అరణ్య ప్రాంతమునకు వెళ్ళాడు ఆయన. ఉపవాసము అన్నది నీ జీవితానికి దేవునికి సంబంధించినటువంటి ఒక మరి ఆశీర్వాదముగా ఉండాలి. లోకానికి సంబంధించినటువంటిదిగా ఉండకూడదు. దేవునికి నీకు సంబంధించినటువంటి ఉపవాసం. మనుషులు చూస్తున్నారు, నేను ఉపవాసము చేయాలి, అయ్యో అతను ఉపవాసం చేస్తున్నా, ఆమె ఉపవాసం చేస్తు, మనుషుల దయను నువ్వు కోరకూడదు. నువ్వు ఉపవాసం చేసినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దయను పొందేటువంటి ఉపవాసంగా ఉండాలి. సాతానుడిని గడగడలాడించేటువంటి ఉపవాసంగా ఉండాలి. సాతానుడిని భయపెట్టేటువంటి ఉపవాసంగా ఉండాలి. సాతానుడు నీ దగ్గరికి రాకుండా దూరంగా పారిపోయేటువంటి ఉపవాసంగా నీ ఉపవాసం ఉండాలి. ఉపవాసము ఉంటూ ఉన్నావు, లోకంతో కలిసి నడుస్తూ ఉన్నావు. ఉపవాసము ఉంటున్నావు, లోకానికి చూపిస్తూ ఉన్నావు. ఉపవాసము ఉంటున్నావు, లోకముతో కలిసి మాట్లాడుతూ అన్ని విషయాలలో పాలు పొందుకుంటూ ఉన్నావు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాటను మనకు నేర్పిస్తున్నారు, ఒక జీవితాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవునితో కలిసి జీవించాలి, ఏ విధంగా దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి, ఏ విధంగా సాతానుడిని జయించాలి. ఈయన 40 దినములు ఉపవాసములు మొదలుపెట్టి అయిపోయిన తర్వాత అప్పుడు సాతానుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. చూద్దాము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఇది ఉపవాసం ఉండేటువంటి వారికి మొట్టమొదటిగా వారు నేర్చుకోవలసినటువంటి మాట. అక్కడ అంటూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నటువంటి మనుషులకు ఆకలి అవుతుంది కదా. మరి దేవుడు ఆ అపవాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు కదా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడవు కదా, అయితే ఈ రాళ్ళు తీసుకోము, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు. ఏమండి, యేసుక్రీస్తు వారు అక్కడ అపవాది యేసుక్రీస్తు వారిని రెచ్చగొడుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రము తండ్రి చిత్తాన్ని బట్టి అక్కడ తండ్రిని గౌరవిస్తూ ఉన్నాడు, తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆ రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? ఆయన చేపలను రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి వాడు. మరి ఆయన ఆ రాళ్లను రొట్టెలుగా చేయలేడా? మనం అంటూ ఉంటాము. ఇందులో ఒక మాటను మనము స్పష్టంగా మనము నేర్చుకోవాలి. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాసంలో దేన్నైనా సాధిస్తాను అని నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు అపవాది. పొరపాటు పడకు. ఈ నాకు కలిగినటువంటి శ్రమ లేదా ఈ వ్యాధి యేసు నామములో, ఏ నామములో? యేసు నామములో దూరమైపోవునుగాక అని ఉపవాసాలలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇందులోని మర్మాన్ని మనము గ్రహించాలి.
ఒకవేళ నువ్వు వ్యాధి కలిగి ఉన్నావా, అయ్యా డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళుము, నేను ప్రార్థిస్తాను. ఆ వ్యాధికి సంబంధించినటువంటి వ్యక్తిని తయారు చేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు జ్ఞానం ఇచ్చింది దేవుడు. మీరు వెళ్ళండి, నేను ప్రార్థిస్తాను. ఆయనకు ఏ అవసరం ఉన్నదో, దేనికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలో అది దేవుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయటంలో అయ్యయ్యో మీరు ప్రార్థనకు తీసుకువెళ్ళకండి, మేము ప్రార్థన చేస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను కాలేజ్ చదివేటువంటి దినములలో 94, 95లో మా ఊరి పక్కన ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఇద్దరు దైవజనులు వచ్చారు. అప్పట్లో సరైనటువంటి కరెంటు కూడా ఉండేది కాదు ఆ పల్లెటూరు ప్రాంతంలో. అయితే ఒక చిన్నగా ఒక 2-3 బల్బులు వేసి ప్రార్థనను కొనసాగించారు. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఆ యొక్క చాలామంది వచ్చారు అక్కడ వాక్యం వినుటకు. ఒక మనుషునికి పాము కరిచిందండి. ఆ పాము కరిచినప్పుడు అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అయితే వీళ్ళు ఏం చేశారో తెలిసిన, దేవుణ్ణి అవమానపరిచారు. వచ్చింది దైవజనులే, వారికి విశ్వాసం ఉన్నది దేవుని మీద, నమ్మకం ఉన్నది దేవుని మీద, యేసుక్రీస్తు చేయగలడు అని వారికి తెలుసు, నమ్మారు వారు. యేసుక్రీస్తు అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు అన్నారు. చేస్తాడు, చేయడని కాదు, మనము చేసేటువంటి ప్రయత్నం కూడా మనము చేయాలి. అయితే వారు అక్కడ ఏం చేశారంటే, దేవుడు అన్నీ చేయగలిగేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీరు ఇక్కడ పెట్టండి, మేము ప్రార్థన చేస్తాము అని రాత్రంతయు అతన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తూ 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 కానీ 5-5:30 సమయంలో అతను చనిపోయాడంటే, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపము తట్టుకోలేక వారిని కొట్టారంటే, ఎవరిని అవమానిస్తూ ఉన్నాం? వారు చేయవలసినటువంటి పని ఏమిటి? డాక్టర్లను దేవుడు ఎందుకు ఇచ్చాడు? వైద్యశాలలు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు అప్పుడు అన్నింటి, అయ్యా మీరు తీసుకువెళ్ళండి, మేము ప్రార్థనలో గడుపుతాము, ప్రార్థన చేస్తాము, అతడు బతికేలాగా. ఎందుకంటే అతడికి ఆ పాము కరిచింది దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలములు, దేవుణ్ణి గణపరిచేటువంటి స్థలములు. మీరు వెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాం అనొచ్చు కదా. అక్కడ అపవాది ఒక కార్యం చేశాడు, దేవుణ్ణి అవమానపరిచే విధంగా. అక్కడ ఒక పాయింట్ వస్తుంది, మరి దేవుడు మీరు చేయగలిగినాడు అని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు చేయలేకపోయాడు దేవుడు? దేవుని మీద నింద ఎవరు మోపబడిస్తున్నారంటే అపవాది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్క విషయంలో మనము పొరపాటు పడకూడదు. మరి ఇక్కడికి యేసుక్రీస్తు వారు ఆ రాళ్లను రొట్టెలుగా మార్చి ఉంటే ఆ పరిస్థితి వేరు. అయితే దేవుడు అంటున్నాడు, రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చే మాట వలన జీవించగలడు. అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద విశ్వాసము ఉండాలి, ఫస్ట్గా నమ్మకము ఉండాలి. నీవు దేవునికి ఎంత సంబంధం కలిగి ఉన్నావు అది మనకు ముఖ్యం. నామకవాస్తి ప్రార్థన చేసి, నామకవాస్తి ఉపవాసము చేసి, నామకంగా లోకాన్ని ప్రేమిస్తావు, లోకంలో ఉన్నాయి ప్రేమిస్తావు, లోకంలో ఉన్నాయన్నీ కావాలి, లోకంలో ఉన్నాయన్నీ చూడాలి, లోకంలో ఉన్నాయన్నీ చేయాలి. ఆ ఒక్క సమయంలో మాత్రం ఉపవాసము చేసి
ఆ కొంత సమయంలో దేవునితో ప్రార్థన చేసి, ఆ కొంత సమయంలో దేవునితో గడిపి మళ్ళీ బయటికి వచ్చి లోకంలో ఉన్నవన్నీ నాకు కావాలి. నువ్వు చేసేటువంటి ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థన అయి ఉన్నది, అది దేవునికి కావాలి. వేషధారణ వలె ఉపవాసం చేస్తే దేవుడు ఎలా వింటాడు? అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపవాసం మొదలుపెట్టినటువంటి దినములో 40 దినములు 40 రాత్రులు ఎంత కష్టాన్ని అనుభవించారు, ఎలాంటి ఉపవాసాన్ని చేశారు. మనుషుల మధ్యలో ఆయన ఉపవాసం ఒంటరిగా వెళ్ళిపోయాడు దేవునితో గడపటం. 40 దినములు ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆకలి ఉన్న సమయంలో అపవాది వచ్చి ఆయన్ని శోధిస్తుంది. మొట్టమొదటిగా. రెండవదిగా, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదేనండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఎందుకు దుంకుము? ఈ మాటను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో మంది నీవు దేవుని కుమారుడవు కదా, నీవు దేవుని కుమార్తెవు కదా అని నిన్ను రెచ్చగొట్టే విధముగా అన్నట్లయితే దేవుని చిత్తం ఏమై ఉన్నదో నువ్వు ఎరగాలి. అలాంటి వారు దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. వారితో నీవు కూడా వెళ్ళి దేవుణ్ణి అవమానపరిచే విధంగా క్రియలు చేయవద్దు. అక్కడ దేవుని చిత్తం ఏమైనదో, ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వచ్చిందా, దేవుణ్ణి అడుగు. తండ్రి, ఈ పరిస్థితి వచ్చిందయ్యా, ఈ పరిస్థితిలో నేనేమి చేయగలను? ఇదిగో ఈ శోధన నాకు వచ్చింది తండ్రి, ఈ శోధనను నేను ఎలా జయించగలను? నీవు ఒక ఛాలెంజ్గా తీసుకోవద్దు. లోకంలో ఉన్నటువంటి వాడికితో కలిసి నువ్వు ఛాలెంజ్గా తీసుకోవద్దు. చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి దేవుడు, యేసుక్రీస్తు రక్షించేటువంటి దేవుడు, యేసుక్రీస్తు ఆశ్చర్యకారములు చేసేటువంటి దేవుడు అని దేవుణ్ణి అవమానపరచుటకు మరి అక్కడ సాతానుడితో కలిసి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అది కాదు. అలాంటి సమస్య వచ్చినప్పుడు తండ్రితో అడుగు. తండ్రి, ఈ సమస్య మరి నా ముందు ఉన్నది, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటయ్యా? ఈ సమస్యను నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళను? ఈ సమస్యలో నాకు శోధన కలుగుతూ ఉంది. ఉపవాస ప్రార్థనలో మనకు సంబంధము కలిగినటువంటి మాటలు మనము దేవునితో కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసము నువ్వు చేస్తున్నప్పుడు నీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి బాధలు వస్తాయి, అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, అనేకమైనటువంటి నిందలు వస్తాయి, అనేకమైనటువంటి నిన్ను భద్రం కలిగించుటకు అనేకమైనటువంటి ఆ యొక్క క్రియలు వస్తాయి. తొందరపడొద్దు సుమి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి మాటను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారు అపవాదిని ఏ విధముగా మంచి మాటలు వాడికి చెప్పాడో దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఏమన్నాడు? నీవు చదవలేదా? దేవుని నుండి వచ్చే మాట వలన మనుషుడు జీవిస్తాడు అని అక్కడ వాక్యాన్ని అపవాదికి చెప్పాడు ప్రభు అయినటువంటి. అయితే రెండవదిగా ఆయన ఎత్తైనటువంటి పర్వతం మీదికి తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి నువ్వు దుంకుము అంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఆయనకు కొన్ని మరి వాక్యము మాటలు నేర్పిస్తూ మనము ఉద్రేకపడకూడదు. అయ్యో, నా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, అద్భుత కార్యములు చేయవాడు, నేను ప్రార్థన చేస్తాను, ఈ కార్యం జరుగుతుంది యేసు నామములో. అలాంటి పనులు చేయొద్దు.
యేసుక్రీస్తు వారు కూడా చూడండి, ఆయన అద్భుత కార్యములు చేసేటప్పుడు ఆయన ఎప్పుడు తొందరపడలేదండి. ఆయన ఎప్పుడు తన సొంతగా అనలేదండి, తండ్రిని కనపరిచాడు. తండ్రి, బయట ఉన్నటువంటి వారు మీ కార్యాన్ని చూడగోరుచున్నారు, ఈ కార్యమును చేయండి తండ్రి. ఇదిగో మరి గుడ్డివాడిని నువ్వు చూపు పొందగోరుచున్నావా? అవును ప్రభువా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. చూడండి, ఆయన అద్భుత కార్యములు ఎలా ఉంటాయి. కొంత మనము దేవునిలో మరి శక్తిని పొందుకుంటే మరి లోకాన్నే జయించేటువంటి వారిగా మనం ఉంటాం. అక్కడ యేసుక్రీస్తు వారు రారు, అక్కడ మనము వస్తాం. అక్కడ ఆశ్చర్య కార్యములు చేసేటువంటి మనము కనపడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వింటూ ఉన్నావా? ఈ యొక్క వాక్య భాగాన్ని వచ్చేటువంటి వారానికి మనము కంటిన్యూ చేసుకుందాం. ఈ రెండు మాటలు, ఒక మాటను మాత్రం ఈ వారానికి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఏమిటి అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి సంబంధం కలిగి ఉండాలి. ఉపవాసం చేసేటప్పుడు లోకానికి చూపించేటువంటి వాడిగా ఉండకుండా నీవు దేవునిని కనపరిచేటువంటి వాడిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సాతానుడు శోధిస్తున్నట్లయితే శోధనకు వంగకు, శోధనకు నువ్వు లోబడకు. అక్కడ దేవుని కార్యము జరిగేలాగున చూడు. దేవుని ఆశ్చర్య కార్యము ఏమై ఉన్నదో దేవుణ్ణి అడిగేటట్టుగా చూడు. తొందరపడకు. యేసుక్రీస్తుది చేస్తాడని వాడితో కలిసి దేవుణ్ణి అవమానపరచుటకు ప్రయత్నం చేయొద్దు. ఉపవాసంలో శక్తి ఉన్నది. ఉపవాసంలో ఎన్నో కార్యములు చేసేటువంటి ఆ బలము ఉన్నది. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుణ్ణి గణపరిచేవాడిగా. అక్కడ అయ్యో ఇదిగో అక్కడికి వెళ్ళండి, దైవజనుడు ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి. దైవజనుడు ఎవరి పేరు మీద ప్రార్థన చేస్తున్నాడు? యేసు నామములో చేస్తూ ఉన్నాడు. అలాంటి యేసును మనము నమ్ముకొని అక్కడికి వెళ్దాం. అక్కడ ఉండవు, అక్కడ దైవజనుడిని నమ్మండి. కార్యములు చేయవాడు దైవజనుడు. కార్యములు అక్కడికి వెళ్తే చేస్తాడు. ఇక్కడ మనం ఫేమస్ అవుతున్నాము, కానీ దేవుణ్ణి మాత్రము లోకానికి పరిచయం చేసేటట్టుగా వారిగా మనం లేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద మన భారమును ఉంచాలి. అయా, నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయి. ఈ ఉపవాసంలో నేను ఏం నేర్చుకోవాలో నాకు నేర్పించండి. ఈ ఉపవాసంలో ఎవరి ద్వారా ఎవరిని మరి నేను దర్శించాలో నాకు నేర్పించండి. ఇలాంటి కార్యములను దేవునితో అడగండి. దేవునితో కలిసి అలాంటి కార్యములు చేయుటకు ముందుకు వెళ్ళండి. మన సొంత నిర్ణయాలతో ఉపవాసాలు చేసి దేవుణ్ణి అవమానించ మరి ఆ పరిస్థితి తేవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు. ఎందుకంటే నీవు బ్రతుకుతూ ఉన్నావు అంటేనే ఆయన ఆశ్చర్యకార్యం చేస్తూ ఉన్నాడు. నీవు జీవిస్తూ ఉన్నావు, నీవు గాలి పీల్చుకుంటున్నావు అంటేనే ఆయన ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి మరి అలాంటి దేవుని లోకానికి మనము ప్రకటించాలి. ఆయన కార్యములు ప్రకటించాలి. ఏ విధంగా అంటే ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించి విన్న మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థించుకుంటా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడారు. స్తోత్రమయ్యా. ఈ సమయంలో మీ బిడ్డలు ఎంతమంది ఉపవాసములు చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఉపవాసం చేయాలనుకుంటున్నారు, వారితో మీరు మాట్లాడారని నమ్ముతూ ఉన్నాము. అవును తండ్రి, ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రి మహిమపరచును. రహస్యమందున్నటువంటి నీ తండ్రికి కనపడే ఉపవాసము చేయను. లోకానికి సంబంధించే, లోకానికి కనపడే వేషధారణ ఉపవాసము చేయకు మనిషి వస్తున్నా. అవును తండ్రి,
మా ఉపవాసం మీకు సంబంధించినటువంటి ఉపవాసం. మా ఉపవాసం మిమ్మల్ని కనపరిచేటువంటి ఉపవాసం. మా ఉపవాసం మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి ఆరాధించేటువంటి ఉపవాసం. తండ్రి, లోకంలో ఉన్నటువంటి మనుషులను మేము మెప్పించుటకు కాదు, కానీ మిమ్మల్ని కనపరిచేటువంటి ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మీ ప్రియ కుమారుడైనటువంటి మా రక్షకుడు తండ్రి 40 దినములు 40 పగుళ్ళు తండ్రి ఉపవాసం ఉండి అపవాదిని జయించాడు. మొట్టమొదటిగా మా జీవితంలో అపవాదిని జయించేటువంటి సహాయము మాకు అనుగ్రహించండి. దినదినము అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాము. అపవాదిని జయించేటువంటి ఉపవాస ప్రార్థన మాకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని హేళన చేసేటువంటి ఉపవాస ప్రార్థన మాకు తండ్రి దూరపరచండి. మిమ్మల్ని గణపరిచేటువంటి ఉపవాస ప్రార్థన మాకు దయచేయండి. ఎంతమంది అయితే తండ్రి దేవా ఉపవాసంలో ఉంటున్నారు, ఆ ఉపవాసానికి తండ్రి పరలోకపు ఆశీర్వాదములు మీరు దయచేయండి. అలాంటి బిడ్డలను ఇంకా పట్టుదలగా తండ్రి దేవా ప్రార్థించి పట్టుదలగా వారి జీవితాలను ముందుకు తీసుకువెళ్ళమని వేడుకొనుచున్నాను. ఈ దినమున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారి యొక్క తండ్రి ఆర్థిక ఇబ్బందులను, ఆరోగ్య విషయంలోను, వారి పనుల యందును, తండ్రి రాకపోకల యందును, సమస్యల యందును, విశ్వాసం యందును, ప్రార్థన యందును, నిరీక్షణ యందును సహాయం అందించండి తండ్రి. కృప చూపమని ఇంతవరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకును ఇతరులకును ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, అంతరం చూసేటువంటి వారికి సదాకాలము తోడై ఉండదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ